ఇక 13వ అధ్యాయాన్ని మనము చూద్దాం. నిన్న నేను హెచ్ఈపికి వెళ్ళినప్పుడు అది చాలా రష్గా ఉంది. సో అక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే ఫ్లవర్స్ కొంటున్నారు, ఇంకేవో గిఫ్ట్స్ కొంటా ఉన్నారు. సో నిన్న వ్యాలంటైన్స్ డే కాబట్టి ఆ విధంగా వాళ్ళు కొన్నారనమాట. సో ఇట్ వాజ్ వాళ్ళ ఎవరికైతే వాళ్ళకి ప్రియులు అయినారో వారి నిమిత్తమై వాళ్ళు ఆ యొక్క ఫ్లవర్స్ అవి కొంటా ఉన్నారు. సో ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అయిపోయింది కదా. సో ఈరోజు మనము దేవుని యొక్క నిజమైన ప్రేమ ఏంటి, రైట్, అనే విషయాన్ని మనము చూద్దాం కదా. మనము దేవుడు ఎందుకు మనల్ని ఇంతగా ప్రేమించినాడు, ఆ ప్రేమ ఎటువంటిది, రైట్. ఇట్స్ a good time to examine, right, the love of God. So we had a good time yesterday, so that's good, but about that there is a God who wants to really love us. మనల్ని దేవుడు అధికంగా మనల్ని ప్రేమించాలని, ఆ ప్రేమను మనం కలిగి ఉండాలని, ఆ ప్రేమని మన కుటుంబాల్లో తర్వాత ఇతరుల్లో ఆ ప్రేమని చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందునిమిత్తమే మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి మనము అటువంటి ప్రేమని మనము కలిగి ఉండడానికి ప్రయత్నిస్తాం. అదేంటిదో మనం ఈరోజు చూద్దాం. ఈ యొక్క 1 Corinthians chapter 13 మనం చూసినట్లయితే సాధారణంగా అనేక మ్యారేజెస్లో ఈ యొక్క చాప్టర్ని చదువుతూ ఉంటారు కదా. అట్లీస్ట్ ఫ్యూ వర్సెస్ కొన్ని చదువుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ verse 4లో ఏముంటుంది, లవ్ ఈజ్ పేషెంట్ అండ్ కైండ్, లవ్ డస్ నాట్ ఎన్వీ ఆర్ బోస్ట్, ఇట్ ఈస్ నాట్ యారగెంట్. ఇట్లా ఈ వచనాలన్నీ కూడా చదువుతూ ఉంటారు. ఎందుకు చదువుతారంటే పెళ్ళైన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ విధంగా జీవిస్తారేమో అనేసి చదువుతూ ఉంటారు. అయితే నిజంగా మనం చూసినట్లయితే మన పెళ్ళిళ్ళు అయిన తర్వాత, ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత, ఈ వాక్యం విన్న తర్వాత నిజంగా మన జీవితాలు ఈ విధంగా ఉన్నాయా కదా, ఈ విధంగా మనము ప్రేమని కలిగి ఉన్నామా, ఆ విషయాలు మనము చూద్దాం. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే లవ్ అన్న మాటకి, ప్రేమ అన్న మాటకి ఒకటే వర్డ్ ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ రియలీ వెడ్డింగ్ లవ్, బట్ ఇట్స్ అబౌట్ గాడ్స్ లవ్, రైట్. సో మనకి ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే దేర్ ఇస్ ఓన్లీ వన్ వర్డ్ ఫర్ లవ్. ప్రేమ అన్న మాటకి మనకి తెలుగులో కూడా ఒకటే మాట ఉంటుంది కదా. సో ఉదాహరణకి ఐ లవ్ మై డాగ్ అని చెప్పేవాళ్ళు ఉంటారు, రైట్. ఐ లవ్ మై కార్, ఐ లవ్ మై హస్బెండ్, ఐ లవ్ మై వైఫ్, మై జ్యువెలరీ, ఐ లవ్ మై డాగ్ అని మనం చూసినట్లయితే ఇవన్నిటి కూడా దిస్ లవ్ ఈజ్ నాట్ ద సేమ్, రైట్. దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ద సేమ్. మేబీ ఉండొచ్చేమో, రైట్. ఐ లవ్ మై డాగ్, ఐ లవ్ మై హస్బెండ్ అంటే మేబీ ఇట్ మీన్స్ ద సేమ్, ఐ డోంట్ నో, రైట్. సో ఇట్లా వీ హ్యావ్ ఓన్లీ వన్ వర్డ్. కానీ గ్రీక్ లాంగ్వేజ్లో మనం చూసినట్లయితే దెర్ ఆర్ డిఫరెంట్ వర్డ్స్ దట్ పాయింట్స్ టు లవ్. ఇంగ్లీష్లో లవ్ అన్న మాటకి ఇట్ పాయింట్స్ టు దట్ వర్డ్, రైట్. సో ఫీలియా, రైట్. ఫీలియా అనే లవ్ మనం చూసినట్లయితే ఇట్స్ అఫెక్షన్. అది ఏంటంటే స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, రైట్. మనం చదువుకునేటప్పుడు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. సో వీ హ్యావ్ అ నైస్ బాండింగ్, రైట్. సమ్టైమ్స్ వీ హ్యావ్ అ నైస్ బాండింగ్ విత్ దెమ్, సమ్టైమ్స్ వీ డోంట్ హ్యావ్ దట్ బాండింగ్. అయితే అటువంటి ఆ బాండింగ్, రైట్, ఆ ప్రేమ ఎంతోమంది మనం ఇంకా జ్ఞాపకం చేసుకొని ఇంకా మనం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే వారితో గడిపిన సమయాన్ని మనకి ఇట్ వాజ్ అ నైస్ టైం. సో దట్ ఈస్ కాల్డ్ ఫీలియా లవ్, రైట్. ఇంకోటి జీనియా లవ్ అంటే ఇట్స్ అ లవ్ ఆఫ్ స్ట్రేంజర్స్ ఆర్ హాస్పిటాలిటీ, రైట్. కొంతమంది వాళ్ళు ఎంతగా ప్రేమగా వాళ్ళని పిలిచి, రైట్, దే సర్వ్ పీపుల్ ఆర్ దే టాక్ నైస్లీ, రైట్, దే హ్యావ్ ఎ గుడ్ టైమ్, రైట్. సో దట్స్ అ హాస్పిటాలిటీ లవ్. ఇంకొక వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ లవ్, ప్రేమ దేనికి అంటే దిస్ స్టోర్గే అంటే ఇట్స్ అఫెక్షన్ విత్ ఇన్ ద ఫ్యామిలీ, రైట్. బ్రదర్స్ సిస్టర్స్ బాండింగ్, లేకంటే పేరెంట్స్ చిల్డ్రన్ బాండింగ్, ఇట్లా ఈ వర్డ్ యూజ్ చేస్తారు. ఈరోస్ అన్న మాట ఇట్స్ అ రొమాంటిక్ అండ్ ప్యాషనేట్ లవ్, ఆ వర్డ్కి యూజ్ చేస్తూ ఉంటారు, రైట్. ఇంకోటి ఇక్కడ చెప్పే ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ అగాపే లవ్. అంటే ఇట్స్ ఏ సాక్రిఫిషియల్ లవ్,
it's a love, it's unconditional love, right? It's a love that God showered upon us on the cross of Calvary, right? ఆయన శిలువలో చేసిన కార్యాన్ని ఆయన చూపించే ఆ యొక్క ప్రేమ. సో ఇటువంటి ప్రేమ మనం అర్థం చేసుకొని ఇది మనము ఇతరుల పట్ల చూపించాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి టుడే విల్ లుక్ ఎట్ దట్ లవ్. సో ఇక్కడ మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 to 40, సరే ఇక్కడ 0.40 మనం చూసినట్లయితే ఈ యొక్క ఇది దేవుని యొక్క ప్రేమ కమాండ్మెంట్ కదా, దేవుడి యొక్క కమాండ్మెంట్ గురించి రాయబడింది. ఈ యొక్క 13th చాప్టర్ ఇట్ పాయింట్స్, అది ఈ యొక్క మాథ్యూ 22:37 to 40కి సూచిస్తుంది అనమాట, పాయింట్ చేస్తాం. సో ఏమంటుందంటే, లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. లవ్ యువర్ నేబర్ యాజ్ దై సెల్ఫ్. సో ఎవరైనా తెలుగులో చదవండి. సో అది ముఖ్యమైనది, మొదటిదైన వాక్యం. తర్వాత నిన్ను వలె రెండవ ఆజ్ఞ. అయితే మనము మొదటి ఆజ్ఞను మనం పాటించినట్లయితే, మనము దేవుని ఆ విధంగా ప్రేమించినట్లయితే రెండోది కూడా పాటించటంలో మనకి అంత కష్టం కాదు. సో అందుకే దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని, ఈ యొక్క ఆజ్ఞని మనకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఇంకోటి మనం చూసినట్లయితే యోహాను సువార్త, జాన్ చాప్టర్ 14:34 to 35, యోహాను సువార్త 34 నుంచి 35 వరకు మనం చూసినట్లయితే అక్కడ కూడా దేవుడు ప్రేమ గురించి రాయబడింది. ఏమంటుందంటే అక్కడ కూడా, నేను ఒక నూతన ఆజ్ఞను మీకు ఇచ్చినాను, రైట్? ఐ హ్యావ్ గివెన్ ఏ న్యూ కమాండ్మెంట్ ఐ గివ్ యూ, దట్ యు లవ్ వన్ అనదర్ just as I loved you, right? You also love one another. By this, people will know that you are my disciples when you love one another. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే, నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించినానో ఆ విధంగా ప్రేమించినట్లయితే మీరు నా శిష్యులు అని ఈ లోకంలో తెలుస్తుందని అక్కడ రాయబడింది. చదువుతారు సిస్టర్? Matthew chapter 22:37, John chapter 13 verses 34 to 35. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుటని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమగల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా, ఇది దేవుని ప్రేమ ఏమైనదో అనేది మనము అర్థం చేసుకున్నట్లయితే అది మనకి మేలుగా ఉన్నది కదా. వెన్ వీ యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఎప్పుడైతే మనం యేసు ప్రభుని అంగీకరిస్తామో అప్పుడు ఏమవుతుంది, మన పాపాలను క్షమించబడి మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి వచ్చేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా తను మన హృదయంలో కార్యం జరిగించేవాడుగా ఉన్నాడు కదా, ఆత్మకార్యం. అది ఏమైంది? ప్రేమ, రైట్? ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ లవ్. సో ఈ విధంగా తను మన హృదయంలో ఉండి ఆ ప్రేమని మనలో ఆయన పెంపొందించాలని, లేకుంటే ఆ ప్రేమని మనం తెలుసుకొని జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. సో ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే వెన్ వీఆర్ హంబుల్ అవర్ సెల్ఫ్. మనం ఎప్పుడైతే మనల్ని తగ్గించుకున్నట్లయితే దేవుడు మన హృదయంలో కార్యం చేసి ఆ యొక్క ప్రేమ ఏంటిదో మనకి చూపించేవాడుగా ఉన్నాడు. ఇది తండ్రి యొక్క ప్రేమ, రైట్? యాజ్ అ క్రిస్టియన్ వీ షుడ్ లవ్, నో అండ్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ వీ షుడ్ డీల్ విత్ దిస్ లవ్ కదా. సో ఈ చాప్టర్ని మనం చూసినట్లయితే ఈ చాప్టర్ని మనము 4 విధాలుగా మనము డివైడ్ చేయొచ్చు, 4 విధాలుగా మనము దీన్ని భాగించవచ్చు. సో మొదటిగా ఏమని చూస్తున్నామంటే ద ప్రామినెన్స్ ఆఫ్ లవ్, రైట్? అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ లవ్, యొక్క ప్రేమ యొక్క ముఖ్య ఉద్దేశం, రైట్? అది చాలా ముఖ్యమైనది అన్న విషయాలు మనం చూస్తున్నాం. ఇది 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చూస్తాం. తర్వాత ప్రేమ యొక్క అట్రిబ్యూట్స్, లేకంటే ప్రేమ ఏంటిది, రైట్? ఆ విషయాలు మనము, లేకంటే ప్రాపర్టీస్ ఆఫ్ లవ్, రైట్? వీ సీ దట్ ఫ్రమ్
వర్సెస్ 4 to verse 7. తర్వాత పర్మినెన్స్ ఆఫ్ లవ్ అంటే నిత్యము నిలిచి ఉండేది కదా, ప్రేమ నిత్యము నిలిచి ఉండేది అన్న విషయాలు మనము చాప్టర్ వర్సెస్ 8 నుంచి 8వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూస్తాం. తర్వాత ప్రీఎమినెన్స్, రైట్, అంటే ప్రయారిటీ లేకుంటే అది సుపీరియారిటీ ఆఫ్ లవ్, అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది, అన్నిటికన్నా గొప్పది అది దేవుని యొక్క ప్రేమ అని ఈ విషయము మనము 13వ వచనాల్లో మనము చూద్దాం. సో ఈ విధంగా ఈ యొక్క చాప్టర్లో దేవుని యొక్క ప్రేమ ఏమైనది, రైట్, అది ఎందుకు అది చాలా ఇంపార్టెంట్ అది చూద్దాం. అయితే ఈ ప్రేమ అంటే ఏంటిది, అంటే దాని నిర్వచనం లేకుంటే దాన్ని ఉన్నటువంటి గుణాలు ఏంటిదో మనం చూద్దాం. ఈ యొక్క ప్రేమ అది శాశ్వతం నిలిచిండే ప్రేమగా ఉన్నది. తర్వాత ఈ ప్రేమ అన్నిటికన్నా గొప్పది అన్న విషయాలు 4 విషయాలు మనం ఈ యొక్క అధ్యాయంలో మనము చూద్దాం. రైట్, మొదటిగా మనం ఏం చూస్తున్నాం, ప్రామినెన్స్ ఆఫ్ లవ్, దేవుని యొక్క ప్రేమ, దాని యొక్క ఇంపార్టెన్స్ మనము చూస్తున్నాం. చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 13 వరకు మనం చదివినట్లయితే, తీసిన వాళ్ళు చదవండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడుతున్నాను. ప్రేమ లేని వాడైతే మ్రోగెడు కన్నులు, మూడు కన్నులు, గనగనలాడు కాళ్ళైనవి. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు ఆజ్ఞలన్నీయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వెలుగులను. వీధుల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరంను అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. థ్యాంక్ యూ సిస్టర్. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, ప్రేమ, రైట్, ప్రేమ ఉండాలి. ఎన్ని మనము భాషల్లో మాట్లాడినప్పటికీ, దేవదూతల భాషల్లో మాట్లాడినప్పటికీ, రైట్, ప్రేమ లేకపోతే అది ఇట్స్ లైక్ ఏ గాంగ్ ఆఫ్, ఇట్స్ ఏ నాయిసీ గాంగ్, రైట్. ప్రవచనాలు చేసినప్పటికీ, ఎన్నో గొప్ప విషయాలు మనం తెలుసుకున్నప్పటికీ అందులో ప్రేమ లేకపోతే అదంతా కూడా వ్యర్థం అని మనం చూస్తున్నాం. అంతేకాకుండా మనము ఎంతగా దేవుని గురించి మనం కాల్చుకున్నప్పటికీ, అంటే ఎన్నో శ్రమలు అనుభవించినప్పటికీ అందులో ప్రేమ లేకపోతే అది వ్యర్థమని చూస్తున్నాం. మనం అనేకులకి ఎన్నో గొప్ప కార్యాలు చేసినప్పటికీ, సహాయం చేసినప్పటికీ అది ప్రేమలో, దేవుని ప్రేమలో మనం చేయకపోతే అదంతా కూడా వ్యర్థమని మనము చూస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే మొదటగా మనం ఏం చూస్తున్నాం, మనము భాషలు కదా, టంగ్ ఆఫ్ మ్యాన్, రైట్, అంటే టంగ్స్ ఆఫ్ మ్యాన్ అంటే ఇక భాషలు, రైట్, మనం ఎన్ని కలిగినప్పటికీ, ఎన్ని తెలిసినప్పటికీ మనం ఆ విధంగా జీవించకపోతే అది వ్యర్థమే. యాక్ట్స్ చాప్టర్ 2లో 4 నుంచి 11 వరకు మనం చూసినట్లయితే మొదటిసారిగా ఈ యొక్క భాషలు లేకుంటే టంగ్స్ అనే మాటని మనము చూస్తాం. యాక్ట్స్ చాప్టర్ 2 వర్సెస్ ఎవరు అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషులు తన భాషలతో వారు మాట్లాడటం విని కలవరపడి, అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గల్లీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలతో మీరు మాట్లాడగా మనము వినుచున్నామే, ఇది ఏమి? థ్యాంక్ యూ సిస్టర్. సో మనం ఇక్కడ ఏం చూస్తున్నాం, ఇక్కడ మొదటిసారిగా యాక్ట్స్ చాప్టర్ 2లో ఎప్పుడైతే చర్చ్ స్టార్ట్ అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ చర్చ్ మీదకి, ఆ సంఘం మీదకి ఆయన వచ్చినప్పుడు అక్కడ ఆ యొక్క సంఘంలో మనం ఏం చూస్తున్నాం, చాలామంది ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి అక్కడ కూడినప్పుడు ఎప్పుడైతే యొక్క ఆత్మ వారి మీదకి వచ్చిందో, ఆ శిష్యుల మీదకి వచ్చిందో, వారు ఇతర భాషలలో మాట్లాడేవారుగా ఉన్నారు కదా. వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వారి యొక్క లాంగ్వేజ్లో
వారు మాట్లాడడం చూసి వారంతగానో ఎంతగానో ఆశ్చర్యపోయినారు. రైట్, హౌ కెన్ దీస్ పీపుల్ కెన్ స్పీక్ ఇన్ మై లాంగ్వేజ్, ఇన్ మై టంగ్ అని వాళ్ళు ఆశ్చర్యపోయిన వారుగా ఉన్నారు. సో ఈ విధంగా మొదటిసారిగా మనం ఏం చూస్తున్నాం, వారు ఎన్నో భాషలు, అక్కడ ఉన్న వారి భాషలు, రైట్, నోన్ టంగ్, తెలిసిన భాషలు వారు మాట్లాడేవారుగా ఉన్నారు. అది మనము చూస్తున్నాం ఇక్కడ కదా. సో టంగ్స్ అంటే మనం ఏం చూస్తున్నాం, టంగ్స్ అంటే ఇట్స్ ఎ నోన్ లాంగ్వేజ్, తెలిసిన భాష, రైట్. ఆ భాష వారు మాట్లాడడం మనము చూస్తున్నాం. అంతేకాకుండా మనం ఏం చూస్తున్నాం తర్వాత, వారు భాషలలోనే కాకుండా వారు ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 13 verse 1లో and of angels, right, if I speak in the tongues of men and of angels. సో వారు అంతేకాకుండా వారు వారు మాట్లాడినప్పుడు అనేక భాషల్లో మాట్లాడడం కాకుండా ఇంకా ఎవరైనా వ్యక్తి దేవదూత భాష అంటే మనకి ఏం చూస్తున్నాం మనం, అనేక సార్లు దేవదూత అంటే ఏంజిల్ ఆఫ్ గాడ్, రైట్, వచ్చినప్పుడు పాత నిబంధనలో మనం ఏం చూస్తున్నాం, అక్కడ అబ్రహాంతోని దేవుని యొక్క దూతలు వచ్చి ఆయనతో మాట్లాడినారు, లోతుతోని ఆయనతో వచ్చి మాట్లాడినారు. వారిని వచ్చి మాట్లాడినప్పుడు వారు దేవర్ ఏబుల్ టు అండర్స్టాండ్, వారు గ్రహించగలిగినారు, అర్థం చేసుకోగలిగినారు కదా. అంతేకాకుండా మనము విసి డానియల్కి అప్పుడు కూడా అనేక సార్లు దేవదూతలు వచ్చి ఆయనతో మాట్లాడినారు. న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పుడు we see that Mary, right, Gabriel came and he spoke to Mary. ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే కొర్నేలియస్తోని దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడడం మనం చూస్తాం. సో ఇవన్నిటిలో మనం చూసినప్పుడు దేవుని దేవత యొక్క భాష ఏమై ఉన్నదంటే, వారు అర్థం చేసుకునే వారి భాషలో ఆ యొక్క దేవుని యొక్క దూత మాట్లాడినారుగా ఉన్నారు కదా. సో వాళ్ళు స్పష్టంగా క్లియర్గా దేవుని యొక్క మాటలు మాట్లాడగలిగినారు. సో మనుషులు అనేక భాషలు తెలుసుకున్నప్పటికీ దేవుని యొక్క దూత మాట్లాడిన విధంగా స్పష్టంగా మాట్లాడినప్పటికీ ఆ యొక్క అందులో దేవుని యొక్క ప్రేమ లేకపోతే అదేమంటారు, ఇట్స్ ఏ నాయిసీ గాంగ్, అది శబ్దం చేసే వస్తువు, ఇట్స్ ఎ వెరీ అన్ప్లెజెంట్ టు అవర్ ఇయర్స్ అని మనము చూస్తున్నాం. నేను పనిచేసేటప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు, అతను వియత్నాం నుంచి ఆయన వచ్చినాడు అనమాట. ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్, అప్పుడు 1950 to 1975, 55 to 75 ఆ టైంలో వియత్నాం వార్ జరిగింది. వియత్నాం వార్ జరిగినప్పుడు అక్కడ సో మెనీ పీపుల్, రైట్, యుఎస్ వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి వచ్చినప్పుడు సో మెనీ పీపుల్ దే మైగ్రేటెడ్. సో అందులో ఇతను కూడా మైగ్రేట్ అయ్యాడు యుఎస్కి. వెరీ యంగ్ ఏజ్. ఆయన తల్లిదండ్రులు యుద్ధంలో చనిపోయినారు. సో ఈయన ఎట్లనో బోట్లో పడి వచ్చినాడు అనమాట. వచ్చినప్పుడు యుఎస్లో వచ్చి తీసుకున్నారు ఆయనని. తీసుకొని ఒక స్కూల్లో జాయిన్ చేశారు. స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అతనికి ఇంగ్లీష్ రాదు. అయితే అతనికి హీ డజంట్ వాంట్ టు సే దట్ హీ డజంట్ నో ఇంగ్లీష్. ఆయనకి భాష రాదని చెప్పడానికి ఇష్టం లేకుండా వాళ్ళ టీచర్ ఒక ఇంగ్లీష్ బుక్ ఇచ్చి, బాబు నువ్వు చదువు అన్నప్పుడు బుక్ తీసుకున్నాడు. అది స్ట్రైట్ ఉల్టానో కూడా తెలియదు ఆయనకి, అంటే ఈ డజంట్ నో ఎనీథింగ్. తీసుకొని జస్ట్ బాబా అనుకుంటా అనేసి ఇచ్చేసినాడు అనమాట. ఇతను అనుకున్నాడు అది నేను చదివేది కరెక్టే అనుకున్నాడు. కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఇంకా టీచర్ వాళ్ళంతా చూసినప్పుడు ఇతను ఏంది ఈ విధంగా చదువుతున్నాడు అని అనుకున్నారు అనమాట. దెన్ టీచర్ తర్వాత ఏమర్థమైందంటే ఇతనికి ఈ యొక్క లాంగ్వేజ్ రాదు అని తెలుసుకొని ఆయన పక్కకు తీసుకెళ్ళి స్పెషల్ క్లాసెస్ పెట్టి ఆ విధంగా ఆ యొక్క లాంగ్వేజ్ని ఆయనకి నేర్పించిందిగా ఉందన్నమాట. సో అది అంటే ఎప్పుడైతే ఆ విధంగా అతను మాట్లాడినారో అదేంటది జిబరిష్, అంటే ఎవరికి అర్థం కానిది కదా. జిబరిష్ అంటే ఏంటి, ఇట్స్ అ నాన్ సెన్సికల్ లాంగ్వేజ్ దట్ వీ కెనాట్ అండర్స్టాండ్. నోబడీ అండర్స్టాండ్స్. దెర్ ఇస్ నో లాంగ్వేజ్, దెర్ ఇస్ నో స్క్రిప్ట్, దెర్ ఇస్ నో డైలాగ్, రైట్. సో అది జిబరిష్. సో అది ఇక్కడ అనట్లేదు. ఇక్కడ ఏమంటున్నారంటే టంగ్స్ అంటే వారు మాట్లాడినప్పుడు ఇతరులు వారి భాషలలో మాట్లాడినారు కదా. సో అది దట్స్ వాట్ ఈస్ థింగ్. సో ఎ పర్సన్ మే బీ వెరీ క్లవర్, రైట్, వెరీ ఎలోక్వెంట్, అంత గొప్పగా తెలిసినప్పటికీ ఆయనలో మాట్లాడేటప్పుడు ఆ యొక్క ప్రేమ లేకపోతే అది వ్యర్థము అని ఆ యొక్క 13th చాప్టర్లో మనము చూస్తున్నాం. సో ఇది ఏమి ప్రేమ అయింది, ఇది ఇట్స్ నాట్ ఏ జోయి, రైట్, ఇట్స్ నాట్ ఏ ఫిలే, రైట్, ఆర్ ఇట్స్ నాట్ ఏ
ఫ్యామిలీ అఫెక్షన్ ఆర్ ఇట్స్ నాట్ ఏ ఈరోస్. సో ఇదేంటిది, ఇది అగాపే లవ్, ఇది అగాపే ప్రేమ. సో ఈ ప్రేమ మీకు లేదు అని చెప్తున్నారు అన్నమాట. కొన్నిసార్లు మనము ప్రింట్అవుట్ తీసినప్పుడు ఏమవుతుంది, సో ఇట్ కమ్స్ ఆల్ విత్ జంక్, రైట్, విత్ సమ్ కరప్టెడ్ స్క్రిప్ట్, కరప్టెడ్ లెటర్స్ వస్తూ ఉంటాయి, రైట్. సో అవర్ లాంగ్వేజ్, రైట్, ఈజ్ నాట్ లైక్ దట్ కదా. సో టంగ్, ఇట్స్ నాట్ ఎ టంగ్, ఇట్స్ కరప్టెడ్ లాంగ్వేజ్, రైట్. సో టంగ్స్ అంటే విచ్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో అటువంటి భాష మనము కలిగినప్పటికీ, అంత మంచిగా ఏంజల్స్ మాట్లాడినప్పటికీ, మనం మాట్లాడినప్పటికీ అందులో ప్రేమ లేకపోతే ఇట్స్ ఆఫ్ నో యూజ్ అని చెప్తా ఉన్నాడు అన్నమాట. సో సెకండ్ మనం ఏం చూస్తున్నాం, మనము ప్రేమ యొక్క ఇంపార్టెన్స్ కదా మనము చూస్తున్నాం. సెకండ్ మనం చూసినట్లయితే మనము ఏం చేస్తున్నాం ఇక్కడ, నాట్ ఓన్లీ ఇఫ్ ఐ స్పీక్ ఇన్ ఎ tongue, in the tongues of men and of angels, but if I have no love, I have a noisy gong or a clinging cymbal. If I have a prophetic power and understand all the mysteries of the knowledge, and I have a faith, right, and I have all faith, so as to remove mountains, and have no love, I am missing, I am nothing, right. సో అది మనం చూస్తున్నాం. సో మనకి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ, ఎన్నో గొప్ప కార్యాలు మనం చేసినప్పటికీ, ఎంతో గొప్ప విశ్వాసం ఉన్నప్పటికీ, ఆ యొక్క అందులో ప్రేమ లేకపోతే ఇట్స్ ఆఫ్ నో యూజ్ అని చెప్తా ఉన్నాడు అనమాట. నేను కాలిఫోర్నియాకి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు. అతను హీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ వెల్ వర్స్డ్ విత్ ద బైబుల్. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ద బైబుల్. ఈవెన్ పాస్టర్స్ని కూడా ఆయన కరెక్ట్ చేసేవాడు, అటువంటి జ్ఞానం కలిగినవాడు. కానీ ఆయనతో ప్రాబ్లం ఏంటంటే, హీఈస్ వెరీ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్, ఈజ్ వెరీ పర్సన్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ ప్రైడ్. సో అది ఎంతకి దారి తీసిందంటే, ఆయనకి చాలా గర్వం ఉండేది, తనకే తాను ఆ విధంగా ఉండేవాడు అనమాట. సో అది ఎంత దూరం దారి తీసిందంటే, ఈవెన్ ఆఫ్టర్ హిజ్ మ్యారేజ్, రైట్, హీ కుడ్ నాట్ హ్యావ్ ఎ రైట్ ఫ్యామిలీ లైఫ్, అండ్ వన్ డే హీజ్ వైఫ్ డివోర్స్డ్ హిమ్, రైట్. సో ఎన్ని గొప్ప విషయాలు ఉన్నప్పటికీ, ఎన్ని గొప్ప కార్యాలు ఉన్నప్పటికీ అందులో ప్రేమ లేకపోతే ఏమవుతుందంట, అది వ్యర్థము అని మనము చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఏం చూస్తున్నాం, ఇఫ్ ఐ డెలివర్ అప్ మై బాడీ టు బి బర్న్డ్ అండ్ ఐ హ్యావ్ నో లవ్, అగైన్ నథింగ్. నేను ఎన్ని గొప్ప కార్యాలు చేసినప్పటికీ, అనేకులకి ఇఫ్ ఐ గివ్ అవే ఆల్ ఐ హ్యావ్, రైట్, నేను ఎన్ని గొప్ప కార్యాలు చేసినప్పటికీ అందులో కానీ ప్రేమ లేకపోతే అది ఏ విధంగా ఉంటుందంట, ఇట్స్ లైక్ ఇట్స్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు మహిమపరచుకోవడానికి మనం చేసే వరంగా ఉన్నాం కదా. సో మనకి ఎటువంటి ప్రేమ కలిగి ఉంది, దేవుని ప్రేమ కలిగి ఉన్నామా, లేకుంటే మనకు ఇటువంటి ప్రేమ మనకు లేకపోతే ఏముంటుంది, మనం చేసే ప్రతి కార్యం కదా, మనం మాట్లాడే మనకున్నటువంటి ఇంటెలిజెన్స్, మనకున్నటువంటి నాలెడ్జ్, మనకున్నటువంటి ఫెయిత్, రైట్, మనం చేసే గొప్ప కార్యాలు, రైట్, మనం దేవుని గురించి శ్రమపడే విషయాలన్నీ కూడా అందులో కానీ ప్రేమ లేకపోయినట్లయితే అది వ్యర్థమని మనము చూస్తున్నాం, రైట్. సో ఇటువంటి ప్రేమని మనము కలిగి ఉండాలి. ఒక విషయం చూద్దాం. 1 John chapter 4 verse 4 to 10 ఎవరైనా తీసుకుని చదవండి. ఇక్కడ ఏం చూస్తున్నాం, ఫస్ట్ తానే ఈ యొక్క ప్రేమను ఇనిషియేట్ చేస్తున్నాడు కదా, తానే ఈ యొక్క ప్రేమను మనకి పంచినాడు. సో అదేవిధంగా మనం ఏం చేయాలి, యాజ్ అ క్రిస్టియన్, యాజ్ అ బోర్న్ అగైన్ క్రిస్టియన్, మనము ఇనిషియేట్ చేయాలి. మనం ముందుగా వెళ్ళి ఈ ప్రేమను పంచాలి మన కుటుంబాల్లో, రైట్. మనం ఇనిషియేట్ తీసుకొని ఈ ప్రేమను పంచాలి కదా. వీ షుడ్ నాట్ వెయిట్ ఫర్ అదర్స్ టు షో దట్ లవ్, వీ షుడ్ షో దట్ లవ్, రైట్. వీ షుడ్ టేక్ ఇనిషియేషన్ ఫస్ట్. అంతేకాకుండా మన ఇంట్లోనే కాకుండా మన సంఘంలో కూడా ఏం చేయాలి, ఈ ప్రేమని మనం మొదటగా ఇనిషియేట్ చేసి ఈ ప్రేమని చూపించే వరంగా ఉండాలి. వారు నాతో మాట్లాడితేనే నేను మాట్లాడతాను, వారు నాతో మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉంటాను, మనం ఆ విధంగా ఉండకూడదు. మనం నిజంగా దేవుని బిడ్డలమైతే మనం ఏ విధంగా ఉండాలి, మనం మొదటగా ఇనిషియేట్ చేయాలి. ఈ సాక్రిఫిషియల్ లవ్ కదా, ఈ యొక్క దేవుని యొక్క ప్రేమని మనము చూపించే వరంగా ఉండాలి. ఒక సండే స్కూల్ టీచర్ ఒక పాస్టర్ దగ్గరికి వచ్చి ఆమె అన్నదంట,
నేను ఈ యొక్క దేవుని యొక్క సెల్ఫ్ సాక్రిఫైజింగ్ లవ్, రైట్, ఈ ప్రేమని నా సండే స్కూల్ స్టూడెంట్స్కి నేను చూపించలేకపోతున్నాను. ఏ విషయంలోనూ నేను వారికి ఇంతవరకు ఏ విషయంలోనూ వారికి నేను శ్రమ పడలేదు, నేను వారి గురించి సాక్రిఫైస్ చేయలేదని ఆమె ఏడుస్తూ వచ్చిందని చెప్తుందంట పాస్టర్కి. అంటే షీ వాంట్ టు షో లవ్ టాంజిబుల్లీ, రైట్. ఇఫ్ షీ వాంట్ టు జస్ట్ నాట్ ద వర్డ్స్, not just the heart's desire, but she want to be showing that love tangibly. అంటే ఆ క్రియాపూర్వకంగా ఆ యొక్క ప్రేమను తనకు చూపించాలని ఆమె ఆశపడతా ఉంది. సో ఆ విధంగా మనం కూడా ఉండాలి కదా. మనము ఒకటి మాటలు చెప్పడమే కాదు కదా, మనము క్రియాపూర్వకంగా ఆ యొక్క ప్రేమని మనం చూపించినట్లయితే నిజంగా ఈ యొక్క ప్రేమను మనము తెలుసుకొని ఆ ప్రేమని కలిగిన వారంగా ఉంటాం. సో ఆ విధంగా మనము ఉండాలి. ఇంకో వచనం చూద్దాం. 1 Timothy chapter 1 verse 5. 1 Timothy chapter 1 verse 5. Yeah. So ఏమంటుంది, the end of the commandment is a love, is a charity out of pure heart. సో మనము నిజంగా దేవుని తెలుసుకొని దేవునిలో ఎదుగుతున్నామంటే అది ఎట్లా తెలుస్తుంది, రైట్, బై షోయింగ్ ద లవ్ అవుట్ ఆఫ్ ప్యూర్ హార్ట్, పవిత్రమైన ప్రేమ కలిగి ఆ ప్రేమని మనము చూపించినట్లయితే అది మనము నిజంగా దేవునిలో ఎదిగే వారంగా ఉన్నాం, రైట్. సో ఈ విధంగా మనం ఏం చూస్తున్నాం, ద ప్రామినెన్స్ ఆఫ్ లవ్, దేవుని యొక్క ప్రేమ యొక్క ఇంపార్టెన్స్, రైట్. దట్స్ వాట్ ద ఫస్ట్ 3 verses టాక్స్ అబౌట్. సో ఇప్పుడు మనము సెకండ్ పార్ట్కి వద్దాం. సో ఇట్స్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లవ్, దేవుని యొక్క ప్రేమ యొక్క ప్రాపర్టీస్, లేకుంటే కొంతమంది అంటారు దీన్ని పర్ఫెక్షన్ ఆఫ్ గాడ్స్ లవ్, రైట్, అది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్స్ లవ్ ఏమైనా మనము చూద్దాం. ఇక్కడ చాప్టర్ 1 Corinthians chapter 13 verse 4 to 7లో మనం చూసినట్లయితే ఏముంటుంది, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సర్వయోజనమును విచారించుకున్నది, త్వరగా కోపపడదు, పాపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించదు, అన్నిటికీ తాళుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. పాల్ని మనం అడిగితే, పాల్ ఈ యొక్క ప్రేమ ఏంటిదో మీరు మాకు చెప్పండి అంటే ఆయన ఈ విధంగా ఈ విల్ పోర్ట్రేట్ అబౌట్ ద అగాపే లవ్, రైట్. సో మనము ఒక వచనం చూద్దాం. 1 John chapter 4 I think verse 10, sorry verse 16. 1 John chapter 4 verse 16 చూద్దాం. మనం తీసుకొని చదవండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, గాడ్ ఈజ్ లవ్, రైట్. వెన్ యూ ఆస్క్ పాల్, రైట్, టు పెయింట్ ఎ పిక్చర్, రైట్, బికాస్ గాడ్ ఈజ్ లవ్, రైట్, హీ విల్ పిక్చర్, హీ పోర్ట్రేస్ ద పిక్చర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో దేవుడు ప్రేమ ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ఉన్నాడు అని మనము చూస్తాం. సో మనము చూసినట్లయితే మనం అక్కడ ప్రేమ అన్న మాటకి తీసివేసి యేసు ప్రభుని పెట్టినట్లయితే ఏముంటుంది అక్కడ, జీసస్ ఈజ్ పేషెంట్ అండ్ కైండ్ కదా. జీసస్ డస్ నాట్ ఎన్వీ ఆర్ బోస్ట్. ఎవరైనా తెలుగులో చదవండి. యేసు అని పెట్టి అక్కడ మీరు చదివినట్లయితే అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము వివరించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనస్సుతో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక నిత్యానందముని సంతోషించు, అన్నిటికీ తాళుకొను, అన్నిటినీ నమ్ము, అన్నిటినీ నిరీక్షించు, అన్నిటినీ ఓర్చు.
థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? సో ఇన్ ఆల్ థింగ్స్, రైట్, ఇన్ ఆల్ థింగ్స్ దేర్ ఈస్ అ కండిషన్, రైట్? ఇట్స్ నాట్ అవుట్ సైడ్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ బైబిల్ నుంచి బయట కాదు కదా. బైబిల్లో ఉన్న ఆ విషయాలు అన్నిట్లో అని రాయబడింది. అయితే పాల్ని అడిగినప్పుడు పాల్ ఈ విధంగా మనకి పోర్ట్రే చేస్తాడు, ఈ విధంగా పెయింటింగ్ చేస్తాడు, రైట్? యేసు ప్రభు ఆయన పేషెంట్, ఆయన కైండ్, రైట్? ఈజ్ నాట్ ఎన్వీ నార్ బోస్ట్. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అడుగుకుందాం. విల్ ఆస్క్ అవర్ సెల్ఫ్ దిస్ క్వశ్చన్. సో ఇఫ్ యూ వాంట్ టు పెయింట్ యువర్ సెల్ఫ్, నువ్వు చిత్రీకరించుకోవాలంటే నువ్వు వీటి అట్రిబ్యూట్స్ పెట్టి చిత్రీకరిస్తే ఎటువంటి పిక్చర్ అది వస్తుంది, రైట్? మనము ప్రేమని పెట్టి మనము వేసినటువంటి పెయింట్లో మనం ఏం చూస్తున్నాం? యేసు ప్రభుని మనం చూస్తున్నాం. అయితే ఆ యేసు ప్రభుని మనం తీసివేసి మన విషయం పెడితే హౌ డు వి లుక్ లైక్, రైట్, విత్ దీస్ అట్రిబ్యూట్స్? మన పిక్చర్ ఏ విధంగా ఉంటుంది? మీరు యేసు ప్రభుని తీసేసి మీ పేరు పెట్టుకోండి అక్కడ. సో రాజ్ కుమార్ ఈజ్ పేషెంట్ అండ్ కైండ్. యామ్ ఐ రియలీ పేషెంట్ అండ్ కైండ్? నేను నిజంగా ఆ విధంగా ఉన్నానా, రైట్? మనం ఎట్లా ఉన్నాం చాలామంది? సో మన ప్రేమ ఎటువంటిది? ప్రెషర్ కుక్కర్లో అంటే తెలుసా ఏమవుతుంది? స్లోగా కుక్ అవుతుంది, రైట్? స్లోగా ప్రెషర్ బిల్ట్ అవుతుంది, రైట్? అట్ అ పర్టికులర్ టైం ఇట్ విల్ బర్స్ట్. సో మనం కూడా చాలాసార్లు మొదటగా బాగానే ఉంటాం, ప్రేమగా ఉంటాం, క్షమిస్తాం. బట్ యాజ్ ద డేస్ గోస్ బై, యాజ్ ద ఇయర్స్ గోస్ బై ఏమవుతుంది? స్లోగా ఆ యొక్క అనిమాసిటీ పెరుగుతుంది, రైట్? ఆ పేషెన్స్ తగ్గుతుంది. అండ్ వన్ పర్టికులర్ టైం ఏమవుతుంది? ఇట్ విల్ బర్స్ట్. ఇట్ వాజ్ విత్ మీ, రైట్? ఇట్ మేబీ ఐ డోంట్ నో అబౌట్ యూర్స్. సో ఆ విధంగా పెరుగుతుంది. సో దేవుడు ఏమంటున్నాడు? నిజంగా మీరు ఈ యొక్క గాపే ప్రేమ, సెల్ఫ్ సాక్రిఫిషియల్ లవ్ మీరు కలిగినట్లయితే మీకేముండాలి? మీరు పేషెంట్గా ఉండాలి, రైట్? మీరు కైండ్గా ఉండాలి, రైట్? సో మన ఇంట్లో మన బయట అటువంటి ప్రెషర్ కుక్కర్ లవ్ ఉండకూడదు కదా. మనము ఎవరు ఏమన్నప్పటికీ మనం ఏం చేయాలి? క్షమించాలి. సో వీ షుడ్ నాట్ బిల్డ్, వీ షుడ్ బీ కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్ కదా. ఇతరులతోని ఎప్పటికప్పుడు ఏమైనా నచ్చకపోతే మనం చెప్పి మనం సరి చేసుకోవాలి. అదర్వైజ్ ఏమవుతుంది? అది బిల్డ్ అయి ఒక దినాన బస్ట్ అవుతుంది. బస్ట్ అయినప్పుడు ఏమవుతుంది? అందరికీ నష్టం కదా. సో వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. సో వీ షుడ్ నాట్ బి లైక్ దట్. వీ షుడ్ బీ పేషెంట్ అండ్ వీ షుడ్ బీ కమ్యూనికేటింగ్ అండ్ దెన్ వీ షుడ్ బీ కైండ్ కదా. సో రాజ్ కుమార్, ఆర్ యూ కైండ్, రైట్? మీ పేరు మీరు అక్కడ పెట్టుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీరు నిజంగా కైండ్గా ఉన్నారా? అంటే ఇతరులని మంచి ఎంకరేజ్ చేయడంలో, రైట్? ఇతరులకి తప్పులు తీసి చూపించకుండా ఆ విధంగా ఉన్నాం మనము చూసుకోవాలి, రైట్? సో నెక్స్ట్ ఇది మనం ఏం చూస్తున్నాం? ఇక డిఎస్సి, ఈ చర్చ్, దే ఆర్ వెరీ కైండ్ టు అస్, రైట్? మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క ప్రేమ, దేవుని యొక్క ఉన్నటువంటి ప్రేమ, ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు అ కైండ్నెస్ టు జిఐసిసి. సో దట్స్ అ కైండ్, రైట్? వీ షుడ్ బి ఫర్గివింగ్ అండ్ వీ షుడ్ బి embracing and we should be encouraging those people. So that's a kind. So ఇక్కడ మిగతాది మనం చూసినట్లయితే what is not the agape love, right? Agape love మీరు పెట్టుకోండి, is not arrogant or rude. So what do you think of yourself? మీ పేరు పెట్టినట్లయితే రాజ్ కుమార్, are you arrogant or are you rude? That's what we need to examine ourselves. నా జీవితం విధంగా ఉంది, రైట్? నేను ఇతరుల పట్ల అటువంటి స్వభావం కలిగి ఉన్నానా, రైట్? వారిని పాయింట్ చేస్తూ, రైట్? సో చాలాసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం కదా, ఇతరుల గురించి మాట్లాడినప్పుడు, లేకుంటే ఇతరులతో మాట్లాడినప్పుడు, హౌ ఈజ్ మై కమ్యూనికేషన్, రైట్? ఇట్ షుడ్ బి ఎంకరేజింగ్, ఇట్ షుడ్ బి ఎడిఫైయింగ్, రైట్? అటువంటి కమ్యూనికేషన్ మనకు ఉండాలి, రైట్? అటువంటి జీవితం మనకు ఉండాలి. నెక్స్ట్ ఇది మనం చూద్దాం. Does not insist on his own way. Raj Kumar, are you insisting on your own way? Right? చాలాసార్లు మనం ఏం చూస్తాం? నాదే జరగాలి, నాదే అవ్వాలి, రైట్? సో ఇఫ్ దట్ ఈస్ యువర్ లైఫ్, దట్ ఈస్ మై లైఫ్, దెన్ వీ డోంట్ హ్యావ్ దట్ అగాపే లవ్ కదా. ఆ ప్రేమని మనము కలిగి ఉన్నట్లుగా లేము. కాబట్టి వీ నీడ్ టు బి సీయింగ్, రైట్? వీ నీడ్ టు బి కేర్ఫుల్, రైట్? మనం నిజంగా ఈ ప్రేమని కలిగి ఉన్నట్లయితే మనం ఏమై ఉండాలి? మనం ఆ విధంగా ఉండకూడదు, రైట్?
మనం వీ షుడ్ గివ్ అదర్స్ టు ఛాన్స్, రైట్? ఇతరులని మనము వీ షుడ్ టేక్ దెమ్ ఇన్, రైట్? వీ షుడ్ బి కన్సిడరేట్. మనం వినాలి, రైట్? అండ్ వాట్ ఈజ్ రైట్ వీ షుడ్ డిస్కస్ అండ్ వీ షుడ్ బి డూయింగ్ ఇట్. తర్వాత రాజ్ కుమార్, ఆర్ యూ ఇరిటబుల్ ఆర్ రిసెంట్ఫుల్? ఆర్ యూ ఇరిటేటింగ్ అదర్స్? ఏమనుకుంటారు మీరు? సో వీఆర్ ట్రయింగ్ టు పెయింట్ అవర్ పిక్చర్, రైట్? ఇట్స్ నాట్ అబౌట్ సెయింగ్ సంథింగ్, బట్ ఇట్స్ సో దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐ యామ్. పాలు ప్రేమని చిత్రీకరించినప్పుడు, పెయింట్ వేసినప్పుడు అందులో ఎవరు కనపడ్డారు? యేసుప్రభు కనపడ్డారు. అయితే ఇప్పుడు వేసే ఈ పెయింట్ మనం చూసినప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం? ఆర్ వి రిజెంబ్లింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దట్ పిక్చర్ ఆర్ నాట్? దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు సీ. నా వల్ల నేను ఇతరులని కోపం తెప్పిస్తున్నానా? అది మనము చూసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. అంటే చాలాసార్లు నేను జూలీ మీద చాలాసార్లు కోపపడ్డాను, చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేయలేదు, బట్ ఇట్ వాస్ డీప్ ఇన్ మై హార్ట్. సో వన్ పర్టికులర్ టైమ్ I remember I became so mad with her, so bitter with her. ఆమె మీద ఎంత కోపం వచ్చిందంటే ఆమెకు చెప్పలేదు నేను, బట్ ఇట్ వాస్ దేర్ ఇన్ మై హార్ట్. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ దట్ ప్రెషర్ కుక్కర్ ప్రెషర్, రైట్? అండ్ ఇట్ కుడ్ హావ్ బీన్ ఎనీథింగ్. సో ఆ విధంగా ఉన్నాను. అయితే నేను ఏం చేస్తానంటే ఎవ్రీ డే ఐ రీచ్ టు రీడ్ బైబుల్. సో ఆ రోజు నేను చదువుతున్నప్పుడు ఐ వాజ్ రీడింగ్ కొలోషియన్స్ చాప్టర్ 3. కొలోషియన్ చాప్టర్ 3 చదువుతున్నప్పుడు అందులో వర్స్ 19లో ఈ విధంగా ఉంది: హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్, బి నాట్ బీ బిటర్ అగేన్స్ట్ దెమ్ అని చదువుకుంటూ వచ్చి ఆ 19th వర్స్ చూసినప్పుడు, అది చదివినప్పుడు, అది అవును కదా ప్రభా, నేను ఎంత కోపపడుతున్నాను, నేను ఎంత ద్వేషిస్తున్నాను అనేసి అది చదివినప్పుడు దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. నో, యూ షుడ్ బీ ఫర్గివింగ్ యువర్ వైఫ్, యూ షుడ్ నాట్ బీ బిటర్ అగేన్స్ట్ హర్, రైట్? సో వెంటనే నేను నా పాపాలు క్షమాపణ అడిగి నేను దేవునితో సరి చేసుకున్నాను, తర్వాత జూలిటన్ కూడా సరి చేసుకున్నాను, రైట్? సో వీ నీడ్ టు బి పెయింటింగ్ అవర్ పిక్చర్. వెన్ వీ పెయింట్ ఇట్ షుడ్ రిజెంబల్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో మీరు చేసుకోండి. ఇంకేముంటుంది తర్వాత? రాజ్ కుమార్, డు నాట్ రిజాయిస్ అట్ రాంగ్ డూయింగ్స్ బట్ రిజాయిస్ విత్ ద ట్రూత్. సో మనం ఏ విధంగా ఉన్నాం? తప్పులు ఎవరైనా చేస్తే మనము అవహేళనగా నవ్వుతున్నామా, రైట్? ఎవరైనా కింద పడిపోతే వారి అందు మనం సంతోషిస్తున్నామా? ఏ విధంగా ఉంది నా జీవితం, రైట్? మనం చూసుకోవాలి. ఆ విధంగా మనం ఉన్నట్లయితే మన దేవుని యందు సరి చేసుకోవాలి. మన పిక్చర్ విల్ నాట్ మ్యాచ్ ద పిక్చర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా. సో వీ నీడ్ టు బీ కేర్ఫుల్. బేర్ ఆల్ థింగ్స్, ఆర్ బి బేరింగ్ థింగ్స్, రైట్? మనము అన్నీ కూడా సహించే వారంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే అది మనకి మేలు, రైట్? అండ్ దట్ విల్ ప్రజెంట్ ద పిక్చర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో మూడోదిగా మనం ఏం చూస్తున్నాం? వి సీ ద పర్మనెన్స్ ఆఫ్ దిస్ లవ్. అంటే ఎప్పుడు నిరంతరము నిలిచి ఉండేదిగా మనం చూస్తున్నాం. 8 నుంచి 12 ఎవరైనా చదవండి. నేను పిల్లవాడిని ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాట్లాడుతుంది, పిల్లవాడి వలె తలంచుతుంది, పిల్లవాడి వలె యోచించుతుంది. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడి చేసేది మానివేస్తుంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఏం చూస్తున్నాం? 8 వర్స్లో లవ్ నెవర్ ఎండ్స్. ప్రేమ శాశ్వతంగా నిలిచి ఉండేదిగా ఉంది. ప్రవచనాలు వెళ్ళిపోతాయి కదా, భాషలు వెళ్ళిపోతాయి, కానీ ఏమైనా నిలిచి ఉండేది? ప్రేమ నిలిచి ఉండేదిగా ఉంటుంది, రైట్? సో చాలామంది వాట్ దిస్ సేస్, సో దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ సో వెన్ వీ గో టు హెవెన్, రైట్? మనం పరలోక రాజ్యంకి వెళ్ళినప్పుడు మనము ఈ యొక్క పర్ఫెక్షన్ గురించి మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటారు అన్నమాట. సో వాట్ ఈస్ గోయింగ్ టు స్టే ఫర్ ఎవర్ ఈజ్ ద లవ్, రైట్? ఇట్స్ అ గాడ్స్ లవ్. దేవుని యొక్క ప్రేమ నుంచి ఉండేదిగా ఉన్నది. మనము when the beginning, right, when I started Bible study, I started with the God's love, right? Ephesians chapter 3 verse 18 to 21లో చూసినప్పుడు, ఆ వచనాలు చూసినప్పుడు అందులో మనం చూసాం
దేవుని ప్రేమ, రైట్, అది ఎంతో లోతైనది, ఎంతో ఎత్తైనది, రైట్. ద లెంత్ ఆఫ్ హిస్ గాడ్స్ లవ్, రైట్, వీ హ్యావ్ సీన్ దట్. సో అది కొన్ని విషయాలు చూద్దాం. సో దట్ గివ్స్ అస్ దట్ దిస్ లవ్, గాడ్స్ లవ్, ఇట్స్ అ పర్మనెంట్ లవ్. జెర్మియా చాప్టర్ 31 verse 3లో ఏముంటుందంటే, హీ హాజ్ లవ్డ్ అస్ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్, రైట్, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని రాయబడింది, రైట్. అది శాశ్వతమైన ప్రేమ కాబట్టి అది నిత్యము నిలిచి ఉండే ప్రేమగా మనం చూస్తున్నాం. ఎవరైనా చదవండి ఎఫిషియన్స్ చాప్టర్ 3 verse 18. Ephesians chapter 3 verse 18. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమేశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులన్నట్లుగా ప్రేమ యందు స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగులొద్దు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుగా జ్ఞానమునకును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టును కఠిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. సో అక్కడ ఏం చూస్తున్నాం, దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు, రైట్, డెప్త్ ఆఫ్ హిస్ లవ్, హైట్ ఆఫ్ హిస్ లవ్, రైట్, ద లెంత్ ఆఫ్ హిస్ లవ్, అది మనము అర్థం చేసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. డెప్త్ ఆఫ్ హిస్ లవ్ మనం చూసినట్లయితే, మనము చనిపోయినప్పుడు ఎఫిషియన్స్ చాప్టర్ 2లో వెన్ వీఆర్ ఇన్ డెత్ పిట్, మనము అందరం కూడా చనిపోయిన వారం, రైట్, ఎవరం కూడా ఆత్మీయంగా సజీవులుగా లేని వారం లేదు. అటువంటి పరిస్థితిలో మనం ఏం చేస్తున్నాడు, దేవుడు తను పరలోకం విడిచేసి ఈ లోకంలోకి వచ్చి మరణించి మన గురించి ఆయన శిలువలో మరణించి హీ వెంట్ ఇంటూ గ్రేవ్ కదా, ఇంటూ ద ఎర్త్. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన, అక్కడికి వెళ్ళి సాతానుడితో పోరాడినాడు. ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 14లో ఏముంటుంది, సాతానుడికి హీ హాజ్ ద పవర్ ఓవర్ డెత్. అయితే నేను చనిపోయినప్పుడు వెన్ వీ డై వీ డోంట్ హ్యావ్ దట్ పవర్ టు ఓవర్కమ్ సేటన్, రైట్. అందుకే మానవులు చనిపోయిన వాళ్ళంతా కూడా మరణించే ఉన్నారు. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే ఈ లోకంలోకి వచ్చినాడో ఆయన ఏం చేస్తాడు, ఆయన మరణించినాడు, సాతాను యొక్క స్థలంలోకి వెళ్ళినాడు, సాతాను యొక్క యుద్ధం చేయడానికి ఆయన దగ్గరికి వెళ్ళినాడు. అయితే యేసు ప్రభుకి ఉన్న పవర్ ఏంటి, ఇట్స్ మోర్ దెన్ ద డెత్, రైట్. అందుకే మనము జాన్ చాప్టర్ 1లో ఏం చూస్తాం, ఇన్ హిమ్ ఈజ్ లైఫ్ వాజ్ ద లైట్ ఆఫ్ మ్యాన్. సో హీ హాజ్ ద పవర్ ఆఫ్ లైఫ్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ పవర్ ఆఫ్ డెత్. సో దట్స్ ద రీజన్ హీ వెంట్ ఇన్ టు ద డెత్ పిట్, హీ వెంట్ ఇన్ టు సేటన్స్ బ్యాటిల్ గ్రౌండ్. సాతాను యొక్క ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళి సాతాను ఓడించి ఆయన మరలా తిరిగి లేచినాడు కదా, మరలా తిరిగి లేచి ఆయన ఈ లోకంలోకి వచ్చినాడు. సో మనల్ని కూడా ఆయనతో పాటు ఆ యొక్క మరణం నుంచి లేపిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకొని యేసు ప్రభువుని అంగీకరిస్తామో ఏమవుతుంది, ఆ యొక్క మరణం నుంచి ఆయన మనల్ని లేపి మనం సజీవులుగా చేసిన వాడుగా ఉన్నాడు. సో దట్ టాక్స్ అబౌట్ హిస్ డెప్త్ ఆఫ్ హిస్ లవ్. హీ వెంట్ డీప్ ఇన్ టు ద డెత్ పిట్ అండ్ హీ లిఫ్టెడ్ అస్, రైట్. సో అది మనం ఎక్కడ చూస్తున్నామంటే ఎఫిషియన్స్ చాప్టర్ 2లో మనం చూస్తున్నాం. అంతేకాకుండా మనం ఏం చూస్తున్నాం అక్కడ, ఆయన హీ టుక్ అస్ టు హెవెన్, రైట్, ద హైట్ ఆఫ్ హిస్ లవ్. మనం చూసినట్లయితే హీ టుక్ అస్ టు హెవెన్, ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిన వాడుగా ఉన్నాడు, రైట్. సో దట్ టాక్స్ అబౌట్ ద హైట్ ఆఫ్ హిస్ లవ్. ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 20లో ఏం చూస్తున్నాం, వీఆర్ మేడ్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్ కదా, మనల్ని ఆయన పరలోక రాజ్యము సిటిజన్స్గా మనల్ని చేసినాడు. సో ఈ లోకంలో ఇట్స్ వెరీ డిఫికల్ట్, రైట్, టు గెట్ ద సిటిజన్షిప్ ఆఫ్ దిస్ కంట్రీ. బట్ వన్స్ వీ యాక్సెప్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వీఆర్ మేడ్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. అంతేకాకుండా మనల్ని ఏం చేసినాడు, మీరు పరలోక సంబంధులు కాబట్టి ఈ లోకంలో పరలోక విషయాలు మీరు చేయాలి అని ఫిలిపియన్స్లో మనకి చెప్తా ఉన్నాడు, రైట్. అంతేకాకుండా మనం పరలోక రాజ్యంలో ఏం చేస్తాం, అక్కడ దేవుని ఆరాధించే వారుగా ఉంటాం, దేవుని పరిశుద్ధతలో ఉండేవారంగా ఉంటాం, దేవుని సహవాసంలో ఉండేవారంగా ఉంటాం కదా. అదేవిధంగా ఈ లోకంలో మనం ఏం చూస్తున్నాం, దేవుని ఆరాధించేవారంగా, ఆయన వచ్చేంత పర్యంతరం, రైట్, ఆయనను ఆరాధించేవారంగా, ఆయన యొక్క ఫెలోషిప్లో, ఆయన సమూహంలో మనం ఉండేవారంగా, ఆయన పరిశుద్ధతలో మనం ఉండేవారంగా, మా పాపాలన్నీ క్షమించబడి ఆయన బిడ్డలుగా అయిన వారంగా మనం ఉన్నాం. సో పరలోక రాజ్యంలో మనం ఏదైతే
మనం పొందుతామో అది ఈ లోకంలో ఆయన మనకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అది తన ప్రేమను బట్టి మనం పొందిన వారంగా ఉన్నాం కదా. అందుకే ఎఫిషియన్స్ చాప్టర్ 1 వర్స్ 3లో ఏముంటుంది, ఈ మేడస్ ఒకసారి చదవండి. ఎఫిషియన్స్ చాప్టర్ 1 వర్స్ 3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు సిద్ధపడుతున్నారు. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించారు. చాలు సిస్టర్. సో ఏం చూస్తున్నా కూడా ప్రతి ఆశీర్వాదం పరలోక సంబంధమైనవి మనకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా 2:6లో ఏం చూస్తున్నాం, మనల్ని హీ మేడ్ అస్ సిట్ టుగెదర్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. సో మనకి పరలోక రాజ్యాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. సో తన యొక్క ప్రేమ యొక్క హైట్ ఏంటిది, ఈ టుక్ us into heaven, రైట్. ఇప్పుడు లెంత్ చూసినట్లయితే ఇట్ స్టార్టెడ్ ఇన్ ద ఇటర్నిటీ పాస్ట్. వర్స్ 4లో ఏముంటుంది, హీ హాస్ చోజన్ us బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్, రైట్. ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్ మనం ఎక్కడ చూస్తున్నాం, జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 1లో చూస్తున్నాం కదా. సో దట్స్ వేర్ ద టైమ్ అండ్ స్పేస్ స్టార్టెడ్. అయితే దేవుడు మనల్ని దానికి ముందుగా ఆయన మనల్ని ఏర్పరచుకున్న వాడుగా ఉన్నాడు, రైట్, ఈవెన్ బిఫోర్ ద టైమ్ అండ్ స్పేస్. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ ఇన్ ద ఇటర్నిటీ పాస్ట్. అది ఎంతగా వెళ్తుందంటే ఈ యొక్క భూమి ఆకాశం, రైట్, రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 1 and 2లో ఈ భూమి ఆకాశము ఆయన నశించిపోయేదిగా ఉంది. అయితే మనల్ని కూడా మరలా పరలోక రాజ్యానికి తీసుకెళ్లేవాడుగా ఉన్నాడు. అగైన్ ఇట్స్ ఎ ఇటర్నిటీ, రైట్, దేర్ ఇస్ నో టైమ్ అండ్ స్పేస్. సో ఇట్స్ లవ్ స్టార్టెడ్ ఇన్ ద ఇటర్నిటీ పాస్ట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ us into ఇటర్నిటీ ఫ్యూచర్, రైట్. సో ఈ మధ్యలో మనం ఉన్నాం, రైట్. హీ ఈస్ హోల్డింగ్ దిస్ హోల్ ఎర్త్ యాజ్ అ bread packet, right. Each slice is like a century and we are part of the bread slice. So he knows end to end, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆయనకి ముందుగానే తెలిసిన వాడుగా ఉన్నాడు. సో మనం వీఆర్ ఇన్ ద మిడిల్, రైట్. సో ఎనీ టైమ్ ఇఫ్ యూ సే 2015, right, where are you, we know that in a particular time, particular place you are there, right. So that's what the time and space talks about. But when we go into eternity, there is no time, there is no space, right. That's the reason it is eternity future. So its love started in the eternity past and is going to end in the eternity future. So అది దేవుని యొక్క ప్రేమ. అందుకే ఇది శాశ్వతంగా నిలిచేదిగా ఉంది, రైట్. అంతేకాకుండా మనము చివరిగా ఏం చూస్తున్నాం, ఆయన ప్రేమ ఇట్స్ అ ప్రీమినెన్స్, రైట్. వీఆర్ లుకింగ్ అట్ ఇట్స్ ప్రీమినెన్స్. సో ఇట్స్ అ సుపీరియర్, ఇట్స్ అ హైయెస్ట్. 4వదిగా 13th వర్స్లో ఏం చూస్తున్నాం, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ 3 ఉన్నాయి. 3లో గొప్పది ఏంటిది, ప్రేమ అయి ఉన్నది కదా. సో నిరీక్షణ, విశ్వాసం అంటే చూద్దాం. హీబ్రూస్ చాప్టర్ 1 వర్స్ 1లో మనం చూసినట్లయితే ఎవరైనా చదవండి. Chapter 11 verse 1, sorry, it's a mistake. Chapter 11 verse 1. చదవండి. విశ్వాసం అంటే నిరీక్షింపబడవాని యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి చాలు. సో విశ్వాసం అనేది నిరీక్షింపబడ, సో నిజ స్వరూపం, రైట్. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, విశ్వాసం, ఫెయిత్ ఏంటిదంటే, సో వీఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్, రైట్. సో వన్ డే లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ వెన్ హీ కమ్స్, వెన్ హీ ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్, సో అక్కడ మన విశ్వాసం ఏమవుతుంది, పరిపూర్ణమైపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. సో దే వీ డోంట్ నీడ్ ఎనీ ఫెయిత్, రైట్, బికాస్ వీఆర్ సీయింగ్ ఇట్ ఫిజికలీ, లిటరల్లీ, రైట్. అక్కడ విశ్వాసము సంపూర్ణమైనదిగా ఉంది. నిరీక్షణ ఏంటిది, మనం ఏం చూస్తున్నాం, ఒక దినాన యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తాడు, ఆయన మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తాడని ఆ నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. అయితే మనం ఎప్పుడైతే పరలోక రాజ్యానికి వెళ్ళామో అప్పుడు ఏమవుతుంది, నిరీక్షణ కూడా అది సంపూర్ణమయ్యేదిగా ఉంటుంది. అయితే ఇక ప్రేమ అనేది ఏమిటంటే, ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని అంగీకరిస్తామో అప్పటి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, అది ఈ లోకంలో వెళ్తుంది, పరలోకంలోకి వెళ్తుంది, తర్వాత శాశ్వతంగా ఉండేదిగా ఉంటుంది, రైట్. దట్స్ అ గాడ్స్ లవ్, రైట్. అది అందుకే ఇదేంటది, అది గొప్పది. ఈ మూడిట్లో గొప్పది ఏంటంటే దేవుని యొక్క ప్రేమయే ఉన్నది, రైట్. సో అదేవిధంగా అది అగాపే ప్రేమ,
దేవుని యొక్క ప్రేమ. సో దేవుని యొక్క ప్రేమ ఏం చూస్తున్నాం మనం ఈ చాప్టర్లో? ఇట్స్ ప్రామినెన్స్ ఆఫ్ గాడ్స్ లవ్. అంటే అది వెరీ ఇంపార్టెంట్, రైట్? ఇట్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. మనం ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎంత ఇంటెలిజెంట్ అయినా, రైట్, ఎన్ని భాషల్లో మాట్లాడినా దేవుని యొక్క ప్రేమ లేకపోతే అది వ్యర్థం, రైట్? తర్వాత మనం ఏం చూసాం? ఇక ప్రాపర్టీస్ ఆఫ్ లవ్, రైట్? ఇక ప్రాపర్టీస్ మనం చూసాం ఏ విధంగా. వెన్ యూ టేక్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లవ్, రైట్, వెన్ యూ పెయింట్ ఇట్, ఇట్ గివ్స్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్. అయితే మనం పెట్టుకొని మన పెయింట్ మనం వేస్తే, ఈజ్ ఇట్ రిసెంబ్లింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్? ఆయన పోలికలో ఉన్నామా, పోలికలో లేమా, అది మనం చూసుకోవాలి. ఆయన పోలికలో మనం లేకపోతే మనం ఏం చేయాలి? మనం సరి చేసుకొని ఆయన పోలికలో, ఆయన చిత్తానుసారంగా ఉన్నట్లయితే అది మనకి మేలు. దేవుని యొక్క ప్రేమ ఏంటిది? అది శాశ్వతంగా నిలిచే ప్రేమగా ఉన్నది కదా. ఇట్స్ ఇటర్నల్, ఇట్స్ ఇటర్నిటీ. స్టార్ట్స్ విత్ ద ఇటర్నిటీ పాస్ట్, ఇట్స్ గోయింగ్ టు ఇటర్నిటీ ఫ్యూచర్. ఆయన శాశ్వత కాలం నిలిచేదిగా ఉన్నది. అంతేకాకుండా దేవుని యొక్క ప్రేమను ఏం చూస్తున్నాం? అది ఎంతో గొప్పది, ఎంతో సుపీరియర్, ఎంతో ఘనమైనది. విశ్వాసం అనేది ఒక దినాన అది ఫుల్ఫిల్ అయిపోతుంది. హోప్ అనేది ఒక దినాన అది ఫుల్ఫిల్ అవుతుంది. అయితే ప్రేమ అనేది అది ఎల్లప్పుడూ కూడా నిలిచేదిగా ఉన్నది. సో ఇది దేవుని యొక్క ప్రేమ. ఈ ప్రేమ మనం అందరం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ ప్రేమను చూపించడానికే ఈ లోకంలోకి ఆయన వచ్చినాడు. ఆయన శిలువలో మరణించినాడు. సో దట్ వీ అండర్స్టాండ్ దిస్ లవ్. ఈ ప్రేమ, ఇట్స్ నాట్ ఎ ఇమోషనల్ లవ్, ఇట్స్ ఎ ప్రాక్టికల్ లవ్, ఇట్స్ ఎ సాక్రిఫిషియల్ లవ్, ఇట్స్ ఎ టాంజిబుల్ లవ్. We need to show it physically, right? This love, going through that suffering, right, for our loved ones, for Christ, for church. So that's the love that God wants us to understand and apply in our life. ఆ విధంగా మనం చేసినట్లయితే అది మనకు మేలు, దేవునికి మహిమకరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం.